హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మహానటి మరో ఆణిముత్యం, ఆవిడ నట విశ్వరూపమైన గొప్ప తెలుగు పౌరాణిక చిత్రం నర్తనశాల గురించి తెలుసుకుందాం. అలాగే సెట్లో జరిగిన కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాభారతంలోని విరాట పర్వం, పాండవుల అజ్ఞాతవాసంలోని పాత్రలు, సంగతుల ఆధారంగా రూపొందించిన చిత్రమే ఈ నర్తనశాల. గొప్ప విజయం సాధించిన చిత్రం. ఎప్పటికీ అందరికీ నచ్చే చిత్రం నర్తనశాలని సగర్వంగా చెప్పుకోవచ్చు. 12 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసానికి పాండవులు ఎక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్న తర్వాత పాండవుల పక్షపాతి అయిన విరాటరాజు దగ్గర కొలువు తీరాలని అందరూ నిర్ణయించుకున్నారు. వారి యొక్క విశేషమైన మారు వేషాలతోటి అందరూ వివిధ సందర్భానుసారంగా విరాటరాజు కొలువులోకి చేరుతారు. ఇందులో భీముడు వంటవానిగా, అర్జునుడు నాట్యకారునిగా, బృహన్నలగా, ధర్మరాజు రాజ్యానికి సలహాదారుడిగా, నకుల సహదేవులు అశ్వసేవకులుగా, అశ్వాలకి వైద్యులుగా చేరుతారు. ద్రౌపది మహారాణి దగ్గర సేవకురాలిగా చేరుతుంది. ఇలా మారువేషాల్లో పాండవులందరూ విరాట కొలువులోకి చేరుతారు. ఇటువైపున కౌరవులేమో వీళ్ళ అజ్ఞాతవాసాన్ని భంగం కలిగించడానికి వేగుల్ని పంపిస్తారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. ఈ స్టోరీ ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే. మహాభారతంలోని అతి ముఖ్యమైన ఘట్టం విరాట పర్వం. ఆ పర్వం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ముఖ్యమైన ఘట్టం వచ్చేసి కీచక వధగా చెప్పుకోవచ్చు. ముందుగా ఈ చిత్రం యొక్క నటీనటుల గురించి, నిర్మాత గురించి, డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ నిర్మాత లక్ష్మీరాజ్యం గారు. ఆవిడ తమిళ, తెలుగు యాక్ట్రెస్. వారి హస్బెండ్ శ్రీధర్ రావుతో కలిసి 1951లో రాజ్యం ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేసి నిర్మాతగా మారారు. ఈ సినిమాని 1962లో ప్రారంభించి 1963 అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ చేయగా అద్భుతమైన ఘన విజయాలతో పాటు అవార్డ్స్ కూడా సాధించింది. వాటి గురించి మనం ముందు మాట్లాడుకుందాం. నర్తనశాల డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు గారు. ఆయన్ని ఆ రోజుల్లో పౌరాణిక చిత్ర బ్రహ్మ అని కూడా పిలిచేవారు. పౌరాణిక చిత్రాలే కాదు, సాంఘిక చిత్రాలను కూడా ఎంతో అద్భుతంగా రూపొందించిన ఘనత ఆయనది. గుండమ్మ కథ ఇప్పటికీ అప్పటికీ ఆల్ టైమ్ ఎంటర్టైనర్గా మనం చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణ విజయం, బాలభారతం, కాళిదాసు, చంద్రహారం, గుండమ్మ కథ ఇలాంటి గొప్ప చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేశారు. ఇందులో కాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. అంతా చాలా గొప్ప నటులు ఇందులో నటించారు. కానీ మనం ఎక్కువ సావిత్రి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని ఎక్కువ పాయింట్స్ ఆమె గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అర్జునుడిగా ఎన్టీఆర్, కీచకునుడిగా ఎస్వి రంగారావు గారు, కృష్ణుడిగా కాంతారావు, ద్రౌపదిగా సావిత్రి గారు, ఉత్తర కుమారుడిగా రేలంగి, అభిమన్యుడిగా శోభన్ బాబు గారు నటించారు. ఇంకా ఉత్తరగా ఎల్ విజయలక్ష్మి గారు. ఆవిడ చాలా గ్రేట్ డాన్సర్. ఆ రోజుల్లో వచ్చిన ప్రతి సినిమాలో ఆవిడ డాన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ నర్తనశాల మూవీలో సావిత్రి గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. 1950లో వచ్చిన సంసారం మూవీని ఆ రోజుల్లో ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేయగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, లక్ష్మీరాజ్యం గారు అందులో నటించారు. ఈ సంసారం మూవీ కోసం విజయవాడలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత తన డైలాగ్ డెలివరీ బాగలేదని ఆ చిత్రం నుంచి తొలగించడం జరిగింది. ఆవిడే ముందు రోజుల్లో మహానటిగా కీర్తించబడ్డారు. ఆవిడే ది గ్రేట్ సావిత్రి గారు. అదే నిర్మాత నర్తనశాల కోసం సావిత్రి గారిని ద్రౌపది క్యారెక్టర్ గురించి అడగంగా ఆవిడ ఎంతో వినయంగా తిరస్కరించారు. నేను చాలా లావుగా ఉన్నానని ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వనని చెప్పేసి తిరస్కరించిన తర్వాత ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎన్టీఆర్ గారు కలిసి జమినీ గణేశన్ గారితో మాట్లాడి ఎంతో కష్టపడి ఈవిడ్ని ఒప్పించారు. ఈ ఒక్క విషయం సరిపోతుందేమో సావిత్రి గారి గొప్పతనం గురించి చెప్పడానికి. ఎవరైతే తనని వద్దన్నారో వారే ఈరోజు మీరే కావాలని పట్టుబట్టే స్థాయికి ఆవిడ ఎదిగారన్నమాట. ఈ ఒక్క ఘటన ఆవిడ ఆత్మాభిమానం గురించి కూడా చెప్తుంది. ఇక ఈ చిత్ర షూటింగ్ ఆల్మోస్ట్ మొత్తం అప్పటి మద్రాస్, ఇప్పటి చెన్నైలోని వాహిని అండ్ భరణి స్టూడియోలోనే జరిగింది. 26 సెంటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం 19 సెంటర్లో 100 డేస్ కంప్లీట్ చేసుకుంది. అలాగే బెంగాలీ అండ్ ఒడియాలో కూడా డైరెక్ట్గా డబ్ చేయబడింది.
ఇక నర్తనశాల యొక్క అవార్డు విశేషాల గురించి చెప్పుకుందాం. ఇది ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నేషనల్ అవార్డు గెలుచుకుంది. అలాగే ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇంకొక విశేషం ఏంటంటే జకార్తాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్‌లో మన ఇండియా నుంచి ఓన్లీ నర్తనశాల మాత్రమే ప్రదర్శించబడింది. అందులో ఎస్వి రంగారావు గారికి ఉత్తమ నటుడు, పివిఎస్ శర్మ గారికి ఉత్తమ కళా దర్శకుడిగా అవార్డు లభించింది. గ్లోబల్ స్టార్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. కానీ ఎస్వి రంగారావు గారు ఆ రోజుల్లో గ్లోబల్ స్టార్ అన్నమాట. ది గ్రేట్ ఎస్వి రంగారావు గురించి మరో వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ లెజెండ్సే. వాళ్ళు పోషించిన ప్రతి పాత్ర అద్భుతమనే చెప్పాలి. సెట్లో జరిగిన విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో పీతాంబరం గారు గొప్ప మేకప్ మ్యాన్. ఎస్వి రంగారావు గారికి కీచకుడి పాత్రకు తగినట్లు మేకోవర్ చేసి ఆయన వేరే షూటింగ్కి వెళ్ళిపోయారు. షాట్ రెడీ అన్న తర్వాత ఎస్వి రంగారావు గారు నటించడానికి వెళ్ళినప్పుడు ఆయన మీసం కొంచెం ఊడిపోయింది. అసిస్టెంట్ మేకప్ మ్యాన్స్ వచ్చి ఆ మీసాన్ని సరిచేయడానికి ట్రై చేశారు. కానీ ఎస్వి రంగారావు గారు ఒప్పుకోలేదు. పీతాంబరం వచ్చే తన మీసం సరిచేయాలని పట్టుపట్టగా ఆయన ఎక్కడున్నారో వెతికి పిలిపించి ఆయన మీసం సరిచేసిన తర్వాతే షూటింగ్ చేశారు. ఆయన నటించిన క్యారెక్టర్లే కాదు, ఆయన కూడా అంత పౌరుషంగా, అంత హుందాగా ఉండేవారు. సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారి ఇల్లులు పక్కపక్కనే ఉండేవి. సావిత్రి గారి ఇల్లు 3 ఎకరాల స్థలంలో కట్టుకోగా ఎస్వి రంగారావు 1.5 ఎకరంలో ఇల్లు కట్టుకున్నారు. నర్తనశాలలో కీచకుడి పాత్ర సెకండ్ హాఫ్ నుంచి వస్తుంది. అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవాలి. ఈ మూవీలో ఎన్టీఆర్ గారి గురించి నేను ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు. ఆయన బృహన్నలగా ఆయన ఎక్స్ప్రెషన్, కనుబొమ్మలతోటి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, సావిత్రి గారు దానికి చిలిపిగా నవ్వే నవ్వు, ఆ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సావిత్రి గారు ఎన్టీఆర్ని రెడీ చేసే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. జనని శివకామిని సాంగ్లో సావిత్రి గారిని చూస్తే రియల్గా అమ్మవారిని చూసిన అనుభూతే మనకు కలుగుతుంది. జస్ట్ నిలబడే ఎక్స్ప్రెషన్స్ తోటి ఆ పాట పాడుతూ అద్భుతంగా నటించారు. దరికి రాబోకు రాబోకు రాజా సాంగ్లో కూడా ఎస్వి రంగారావు గారు, సావిత్రి అభినయం చాలా గొప్పగా ఉంటాయి. ఇక కీచకుడిని చంపేసిన తర్వాత ద్రౌపదే అందుకు కారణమని చెప్పేసి ఆవిడ్ని బంధించి బండికి కట్టేసి తీసుకెళ్ళేటప్పుడు వచ్చే శీలవతి సాంగ్ కూడా, అందులో సావిత్రి గారి నటన కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీ గురించి మాట్లాడుతుంటే మా అమ్మమ్మ గారితోటి నాకున్న మెమరీస్ గుర్తొస్తున్నాయి. అమ్మమ్మకి ఇది చాలా ఇష్టమైన మూవీ. ఇందులో సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు నటించిన నటన అంటే ఆవిడకి చాలా ఇష్టం. మహాభారతం, రామాయణం, భాగవతం వీటన్నిటి గురించి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ నాకు చెప్తూ ఉండేది. అలా నాకు పాత సినిమాలన్నా, పాత నటీనటులన్నా ఇష్టం ఏర్పడింది. నర్తనశాలలో అభిమన్యుడిగా నటించిన శోభన్ బాబు గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఈ సినిమా ముందు వరకు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. 2 పిల్లలతోటి తినడానికి, ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉన్న ఆ టైంలో ఈ క్యారెక్టర్ తన జీవితాన్నే మార్చేసిందని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అజ్ఞాతవాస ముగింపుతోటి ఈ చిత్రం కంప్లీట్ అవుతుంది. రేలంగి గారి గురించి మాట్లాడుకోకుండా మనం వీడియోని క్లోజ్ చేయలేము. ఆయన ఎంత గొప్ప హాస్య నటుడో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందరో గొప్ప మహానుభావులు నటించిన మహా గొప్ప చిత్రం మన ఈ నర్తనశాల. ఈ సినిమాలో ఇంకొక విశేషం ఉంది. సూర్యకాంతం గారు ఈ సినిమాలో నటించారు. సూర్యకాంతంతో పాటు కాంచనమాల ఆ రోజుల్లో గ్లామరస్ యాక్ట్రెస్. 20 సంవత్సరాల తర్వాత నర్తనశాలలో కనిపించిన తర్వాత ఆవిడ మళ్ళీ యాక్ట్ చేయలేదు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సావిత్రమ్మ మరో గొప్ప చిత్రంతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చింది అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.